హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. 15వ తారీఖు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ ఈ సంవత్సరం ఎవరికి వచ్చింది అనే అవార్డీస్ లిస్ట్ను ప్రకటించారు. అయితే ఈ సంవత్సరం మన తెలుగు నుంచి అంటే తెలుగు భాష నుంచి ఒకరికి కేంద్ర యువ పురస్కారం వచ్చింది సాహిత్య అకాడమీ తరఫున. ఢావ్లో అనే పుస్తకానికి గాను రమేష్ కార్తిక్ నాయక్ అనే యువ రచయితకు 26 సంవత్సరాలు ఉన్న యువ రచయితకు ఈ అవార్డు అయితే వచ్చింది. మరి ఆ రచయిత ఇప్పుడు మనతో ఉన్నారు. తనని అడిగి ప్రతి అంశానికి సంబంధించి అసలు తన మాటల్లోనే ఈ జర్నీ మొత్తాన్ని కూడా మనము తెలుసుకుందాం. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. సో 26 ఇయర్స్లోనే మీరు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ని గ్రహించారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే 3 times షార్ట్ లిస్ట్ అయ్యాక 4th టైం మీకు వచ్చేసింది. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆనందంగానే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా రాయడం మొదలుపెట్టే ప్రతి ఒక్కరికి కూడా కళ ఉంటుంది. అట్లీస్ట్ రాష్ట్ర స్థాయిలోనో కేంద్ర స్థాయిలోనో గుర్తింపు ఉంటే బాగుంటుందని. సరే, రచనల ద్వారా ఎంత గుర్తింపు వచ్చినా కానీ పర్టికులర్గా ఒక అవార్డు వచ్చినప్పుడు ఆ గుర్తింపు అనేది రెట్టింపు అవుతుంది. అండ్ వాళ్ళ మీద కాస్త ఫోకస్ అనేది పడుతుంది. ఆ ఫోకస్ వల్ల కాస్త మన రచనలు, లేదంటే మనం చేస్తున్న పోరాటమే కానీ, లేదంటే ఎందుకు మనం రాస్తున్నాము అనేవన్నీ కూడా ఫోకస్లోకి వస్తాయి. కాబట్టి అది ఆనందదాయకమైన విషయం. నాకే కాదు, నాతో పాటు దాదాపుగా ఇప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజానికి అవార్డు మాత్రమే ఒక వ్యక్తికి వచ్చింది, కానీ ప్రతి ఒక్కరికి వచ్చిందన్న ఆనందం మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఉందో. సో ఓకే, మీకు అవార్డు వస్తుంది అనే విషయం అయితే గ్యారంటీ లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ సో సడన్లీ, ఎందుకంటే ఇంకా మీకు చాలా టైం ఉంది, మీరు ఇంకా చాలా చిన్న వయసులో ఉన్న యువ రచయిత. సో మీకు సో సడన్గా పురస్కారం వచ్చింది అని చెప్పేసి కాల్ చేసినప్పుడు ముందు అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, అప్పుడు ఏం జరిగిందో మాకు తెలుసుకోవాలని ఉంది. వీఆర్ సో క్యూరియస్ అబౌట్ టు నో ఇట్. యాక్చువల్గా 15వ తేదీ ఆ రోజు నేను డాక్టర్ విఎన్కే శర్మ అని మా నిజామాబాద్ రైటర్, ఆయన కామారెడ్డి, ఆయనతో మాట్లాడడానికి అని చెప్పేసి మేము సాహిత్య చర్చ కోసం అని చెప్పేసి అనుకున్నప్పుడు, సరే ఖాళీగానే ఉన్నా కదా, సీనియర్ రైటర్ కదా, ఆయనతో మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళి మేము సాహిత్యం గురించి మాట్లాడుకుంటుంటే తను చాలా బాగా రాస్తున్నావు, ఇలా ఇప్పటికి షార్ట్ లిస్ట్ అయి ఉన్నావు కదా అని ఆయన కూడా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. నేను ఆ టైంలో అన్నానమాట, అంటే మా ఒపీనియన్ అనమాట. నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు యంగ్ రైటర్స్ చాలామంది, కొంతమంది వాళ్ళ అస్తిత్వాన్ని, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ అస్తిత్వాన్ని ఎక్కువగా రాస్తున్నారు. ఆ రకంగా నేను మా బంజారాల అస్తిత్వాన్ని రాసుకుంటూ వస్తున్నా. కొంతమంది అంటే కొంతమంది నుంచి విన్న ఒపీనియన్స్ అనమాట. అవార్డుల కోసమే యువకులు ఇప్పుడు రాస్తున్నారు, ఈ అవార్డు తప్పించి వేరే లోకమే లేదు అని చాలా ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాము. ఆ రకంగా నా గురించి కూడా, నేను కూడా ఏదో అవార్డు కోసమే రాస్తున్నానన్న అది కూడా చాలామంది, నువ్వు ఇట్లా చేయకూడదు, నువ్వు ఇంకా రాయాలి అంటే 4 పుస్తకాలు రాశాను. 26 ఏళ్ళు 4 పుస్తకాల్లో అన్నీ కూడా దాదాపు 1000 పేజీలు ఇప్పటిదాకా. నా టోటల్ బుక్స్ కలిపితే 1000 పేజీల వర్క్. సో వర్క్ చేస్తూనే ఉన్నాను. టైం పడుతుంది, కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. సో నా విషయం చెప్తూ ప్రతి రైటర్ కూడా ఏదో అవార్డుల కోసమే రాస్తారు యంగ్ రైటర్స్ అన్న టైప్లో ఇట్లా అంటున్నారు. ఇట్లాంటి ఒపీనియన్స్ వింటూ ఉంటాం. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా అలాగే మాట్లాడడం చాలా బాధగా ఉంటుంది సార్. నిజానికి బహుశా ఈ అవార్డులు అన్నీ పూర్తిగా లేకపోతే నిజంగా రాయాలనుకునే వాళ్ళు రాస్తారు, అవార్డుల కోసమే రాసి వాళ్ళు ఆపేస్తారు కదా అని అంటూ ఉన్నాను. అనేసి భోజనానికి కూర్చున్నాం. నాకు ఫోన్ వచ్చి, కంగ్రాచులేషన్స్ యువ పురస్కార గ్రహీత మీరు అంటే ఒక్క క్షణం నాకు నవ్వొచ్చేసింది పిచ్చిగా. ఏంటి నిజమా ఇది? నిజంగానే ఇప్పుడే అవార్డు గురించి మాట్లాడడము, ఆయన దాంట్లో మళ్ళీ ఇది అని ఇంకా షాక్లో ఉన్నాను నేను. ఎవరైతే నేను శర్మ గారు ఉన్నారో వాళ్ళ మెసేజ్, ఇంకా వాళ్ళు పట్టరాని ఆనందం. వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేయడం అంతా ఇంకా అసలు క్షణాల్లో అది లైక్ ఎక్స్ప్రెస్ న్యూస్ లాగా ఇంకా అంతా హంగామా అయిపోయింది. ఇంకా నేను తింటూ ఇంకా అలా సరే ఆయన అన్నారు, సరే అవార్డు వచ్చింది కదా, ఇప్పుడు బిజీగా ఉంటారు కదా, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారంటే, లేదండి మనం ఒక పని అనుకున్నాం కదా, మనం ఆ పని చేసుకుందాము అని చూపు కాత్యాయన అని ఒక రైటర్ ఉన్నారు, ట్రాన్స్లేటర్. ఆవిడని ఎప్పటి నుంచో కలుద్దాము అని అనుకుంటే, యాక్చువల్గా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను ఆవిడని ఫేస్బుక్లో. నేను ఆవిడని ఈయనతో మాట్లాడాక వీళ్ళకి ఫ్రెండ్స్ అంట వాళ్ళు. నాకు కూడా తెలుసండి, ఫేస్బుక్లో నాకు ఫ్రెండే మేడం గారు అంటే కలుద్దాము అనుకున్నాం. ఇప్పుడు అవార్డు వచ్చిందని చెప్పి సడన్గా నేను నా పని ఎందుకు అనుకుంటా,
సార్ అది వస్తే వచ్చింది, మనం వెళ్దాము అని మేము కాతేని గారి ఇంటికి వెళ్ళి కాసేపు అక్కడ ఉండి మాట్లాడి సాయంత్రానికి 4 అయిపోయింది. ఆ రకంగా అప్పటికి ఇంకా ఫోన్స్ వస్తుంటే సైలెంట్లో పెట్టేసి నేను అనుకున్న అపాయింట్మెంట్స్ అవి పూర్తి చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళాను నేను. సో యా, ఆల్రెడీ మీకున్న ఎక్స్పోజర్ వేరు ఉంది, ఫస్ట్ నుంచి ఉంది, చిన్న వయసులోనూ, అది కూడా అస్తిత్వవాదం మీద బంజారాల జీవితాలని రచిస్తున్నందుకు. అయితే సో సడన్లీ మీకు అకాడమీ అవార్డుని ప్రకటించిన వెంటనే ప్రతి ఇంటర్నేషనల్ మీడియా వ్యాప్తంగా కూడా మీరు ఫోకస్ అయ్యారు. సో అన్ని మీడియా పత్రికల్లోనూ మీడియా ఛానళ్ళలోనూ మీరే వెలిగిపోతున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఆ, ఆనందంగా ఉండడం అనేది ఒక ఎత్తు అయితే, అట్లీస్ట్ ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ చాలామంది సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలుకి ఏం రాశాడు, అంతేముంది, ఎందుకు ఇతని గురించి రాస్తున్నారని సెర్చ్ చేస్తున్నప్పుడు నేను మాట్లాడే మాటల్లో ట్రైబల్స్ గురించి, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ట్రైబల్స్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు దాకా కథలు కవితలు రాసి ఉన్నటువంటి రైటర్స్, ఇప్పుడు మల్లిపురం జగదీష్ కానీ, పద్మ అనసూయ గారు కానీ, సూర్య ధనంజయ నాయక్ గారు కానీ, లేదంటే సమ్మెట ఉమాదేవి గారు కానీ, లేదంటే కృష్ణ గుగ్లోత్, ఇట్లా చాలామంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అవి కనుక్కొని ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని అడుగుతూ ఉన్నారు. దాంట్లో కొంతమంది ఆల్రెడీ వాళ్ళవి చదివి ఉండొచ్చు, ఎందుకంటే మనం చదివిన తర్వాత ఖచ్చితంగా అన్ని గుర్తుకుంచుకుంటామని కాదు. అండ్ ఇప్పుడు నేను ఉదాహరణకి ఇప్పుడు అవార్డు వచ్చింది, మా అయితే ఇంకో నెల మాట్లాడతారు, తర్వాత మళ్ళీ ఎవరి లైఫ్స్ వాళ్ళకి నార్మల్గా ఉంటుంది. సో మనం దేన్నే మెయిన్ ఫోకస్డ్గా అనుకోవడానికి కూడా లేదు. ఆ రకంగా వీళ్ళందరూ వీళ్ళ పుస్తకాల కోసం, నిజానికి వాళ్ళ బుక్స్ అవుట్ ఆఫ్ ప్రింట్ ఇప్పుడు దొరకట్లా. ఒక రకంగా నాకు ఇది రావడం చేత మళ్ళీ ఆ పుస్తకాలన్నీ కూడా ఇప్పుడు కావాలి అని చెప్పేసి అందరు అడగడము, అవి ఎక్కడ దొరుకుతాయని నన్ను అడగడం, ఇది మాత్రం నాకు పెద్ద అచీవ్మెంట్గా అనిపించింది. ఎందుకంటే మనం పుస్తకాలు వేస్తాము, తెలుగులో ఎలా ఉంటుందంటే ఒక పుస్తకం వేసాక అది ఎంతకాలం ఉంటుంది, తర్వాత ఎంత మరుగున పడిపోయి అసలు దాని గురించి మాట్లాడే వాళ్ళే ఉండరు. సో ఇదంతా కూడా నాకు ఓకే ఫైన్, మీడియా అటెన్షన్ కానీ ఇదంతా కూడా ఒక రకంగా మా పుస్తకాలు ఏమేమి ఉన్నాయి, అండ్ ఈ కారణం చేత, అంటే ఈ అవార్డు కారణం చేత నిజానికి ఇప్పుడు ఉదాహరణకు చాలామంది మా రాష్ట్రంలో ఒక ఆయన ఇట్లా ఫలానా ఒక కథ రాశారు, ఒక కవిత రాశారని చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు. ఈ రకంగా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరి గురించి కూడా తెలుసుకునే కొత్త అవకాశం నాకు కలిగింది అవార్డు ద్వారా. దానికి మాత్రం నేను చాలా ఆనందంగా ఉన్నాను. నిజంగా ఈ అవార్డు రాకపోయి ఉండుంటే ఎక్కడెక్కడో ఎవరెవరో రాసి ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. నిజానికి అవి ఇప్పుడు నాకు గుర్తుకు లేవు, ఎందుకంటే దాదాపుగా ఈ 6 రోజుల నుంచి దాదాపుగా ఈ ఇంటర్వ్యూస్ అని హడావిడిలో ఉన్నాను కాబట్టి గుర్తుకు లేవు. నేను ఇప్పుడు అవన్నీ నోట్ చేసుకోవాలి, ఎందుకంటే రేపు చెప్పడానికి ఇవన్నీ కూడా ఉండాలి, వచ్చే సంకలనాల్లో కూడా మేము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది నాకు చాలా హ్యాపీ అనమాట. ఏ పత్రికలో చూసినా కానీ బంజారా అబ్బాయికి వరించిన సాహిత్య అకాడమీ యువ పురస్కారం అని చెప్పేసి, ట్రైబ్ బాయ్కి వచ్చింది అని చెప్పేసి బాగా లైమ్ లైట్లోకి వచ్చారు కదా. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? కుటుంబ నేపథ్యం ఇప్పుడు నిజానికి చెప్పాలంటే మా నిజామాబాద్లో మేము బంజారా వాళ్ళం. మాకు కొంచెం వ్యవసాయం చేసుకోవడానికి భూములు కానీ, లేదంటే మా నిజామాబాద్ అని కానీ అందరు దుబాయ్కే వెళ్తారు. దుబాయ్కి పెట్టింది పేరు, దుబాయ్లో ఎవరున్నారు ఎక్కువగా అంటే నిజామాబాద్ వాళ్ళని తక్కువనే చెప్తారు అందరూ. సో ఇప్పుడు భారతదేశం అంతటా చూసుకున్నా కానీ, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మన నిజామాబాద్లో అట్లీస్ట్ మేము పండించుకునే కూరగాయలు, ఇప్పుడు మా అమ్మ కూరగాయలు అమ్ముతారు, మా నాన్న వ్యవసాయం. సో వ్యవసాయ ఆధారిత కుటుంబమే మాది. మేము ఇది చేసుకుని మాకు మేము తినే అంత అయితే మాకు ఫైన్, వేరే వాళ్ళ మీద ఆధారపడేదే. సో నిజానికి మాకున్న పరిస్థితి అందరికీ, ఇప్పుడు మహబూబాబాద్ కానీ, రాయలసీమ కానీ, అక్కడ ఉన్నటువంటి లంబాడీలు అందరి పరిస్థితి ఇలా ఉందని చెప్పడానికి లేదు. ఎందుకంటే నేను బాచ్పల్లిలో డిఎడ్ చేస్తున్నప్పుడు బాచ్పల్లిలో రూమ్లో ఉండేవాడిని. అక్కడ అందరూ అనంతపూర్, కడప వీళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి అక్కడికి ఒక్కొక్కరు ఫ్యాక్టరీలోనో, లేదంటే అక్కడ జొన్న రొట్టెలు చేసుకుంటూ, అక్కడ షాప్స్లో, చికెన్ షాప్స్లో అక్కడిక్కడ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అక్కడ పంటలు పండవు. సో ఇట్లాంటివన్నీ పరిస్థితులు ఉన్నాయి. సో మా వరకు మాది మధ్యతరగతి, మేము మా వరకు ఏదో అమ్మ కూరగాయలు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచిపోతుంది, నాన్న పంట డబ్బులతో సంవత్సర కాలం ఇదంతా నడుస్తూ ఉంటుంది మాకు. నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చి నేను ఏదో ఇప్పుడు దూరదర్శన్లో పార్ట్ టైం యాంకర్గా చేసుకుంటూ నా రూమ్ రెంట్స్ కట్టుకుంటూ ఏదో చదువుకుంటూ పిహెచ్డి కోసం ట్రై చేస్తా. పోయిన ఏడాది 1 సంవత్సరం జాబ్ చేశాను. జాబ్ చేసి నా వరకు నేను వీలైనంత వరకు సహాయం చేయాలని మా తమ్ముడు ఫీజులు కట్టడం అట్లాంటివేవో చేశాను. ఇది సో కుటుంబ పరిస్థితి చూసుకున్నట్టయితే చాలా పరిమితమైన బౌండరీస్ కలిగి ఉంది మీకు ఎక్స్పోజర్. సో అట్లాంటి ప్లేస్ నుంచి మీరు వచ్చి సాహిత్యాన్ని రాయటం స్టార్ట్ చేశారు. అసలు ఏ వయసులో సాహిత్యం మీతో జత కట్టింది? పర్టికులర్గా వయసు అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరికి బహుశా నాకు తెలిసి బాల్యంలోనే వాళ్ళలో అంతర్లీనంగా ఉండొచ్చు.
అది మనం తొందరగా రియలైజ్ అయ్యేటప్పటికి టైం పట్టవచ్చు. నా వరకు ఏంటంటే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు బోధన్లో విజయసాయి హై స్కూల్లో చదువుతున్నప్పుడు బొమ్మలు వేసేవాడిని. అప్పటికే తెలంగాణ మూమెంట్ జరుగుతోంది. ఆ బొమ్మలు వేస్తున్నప్పుడు వాటికి క్యాప్షన్స్ 2 లైన్ల క్యాప్షన్స్ రాస్తున్నాను. నిజానికి బొమ్మలే ప్రధానంగా ఉన్న నేను ఆ క్యాప్షన్స్ రాస్తూ అక్కడ ఉన్న టీచర్స్ కానీ, లాంగ్వేజ్ టీచర్స్ కానీ, లేదంటే అక్కడ మా ప్రిన్సిపల్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో పుస్తకాలు చదువుకుంటూ లైబ్రరీస్ మా టీచర్ల ఇంటికి వెళ్తే అక్కడ నుంచి పత్రికలన్నీ ఆంధ్రజ్యోతి లేదంటే ఈ పత్రికల్లో వచ్చే కథల కోసం అవన్నీ ఎత్తుకొచ్చేవాడిని. వాళ్ళు కూడా పాపం తెచ్చి మరీ ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా నాకు ఒక రకంగా నేను రియలైజ్ అయ్యా, ఓకే సంథింగ్ ఏదో ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి నాకు ఇంట్రెస్ట్ ఉందనేది అయితే నాకు అర్థమైంది. ఆ టైంలో మేము ఫ్రెండ్స్తో కలిసి పాటలు పాడుకోవడం, నాటకాలు వేయడము, డ్యాన్సులు ఇవన్నీ ఉండేవి. కానీ తర్వాత మేడ్చల్కి వచ్చిన తర్వాత నేను పూర్తిగా లేదు బొమ్మలు వేయడం కాదు, రాయడం మాత్రమే నేను చేయాల్సింది, ఇది బాగుంది అని ఇంకా పూర్తిగా నేను సాహిత్యాన్ని 2015లో ఫైనల్ చేసుకున్నాను. 14 హైదరాబాద్ వచ్చా కానీ 15లో నేను డిసైడ్ అయ్యా రాస్తే బాగుంటుంది, రాయాలి అని. ఆ టైంలో కొంతమంది రచయితలు వాళ్ళ రచనలు చూసి మా వాళ్ళ గురించి నేను సెర్చ్ చేయడం, నాకు అక్కడ ఏమీ దొరకకపోవడంతో నేను లేని దానికోసం నేను ఆరాటపడ్డం, అలా రాస్తూ అలా సాహిత్యం మొదలైందని చెప్పొచ్చు. అలా మీరు స్టార్ట్ చేసి సంచార జాతులకు సంబంధించి సమగ్రమైన రీసెర్చ్ చేస్తూ రాస్తున్నారు. రీసెర్చ్ అని అనడానికి లేదు, కానీ ఎందుకంటే ఇది నా కమ్యూనిటీ గురించి రాస్తున్నాను కాబట్టి నా కమ్యూనిటీ గురించి నాకు తెలిసినవే రాస్తున్నాను. రీసెర్చ్ అవసరం లేదు దీనికి. కాకపోతే కొన్ని కల్చరల్ ఆస్పెక్ట్స్ని చూసుకుంటే కొంచెం క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రాపర్గా మనం రాస్తున్నామా లేదా, లేదంటే అది ఇంకో రకంగా ఏమైనా ఉంటుంది, దాని ఫిలాసాఫికల్ వే ఏమైనా ఉందా అనేది. సో సంచార, గిరిజన, ఆదివాసి మనకి సాధారణంగా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఆదివాసి అన్న ఒక పదం ఉంటుంది, ట్రైబల్ లేదంటే ఇండిజినస్. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి మనకి డిఫరెన్షియేట్ చేయవచ్చు అనమాట. ఆదివాసి, గిరిజన. సో గిరిజనలో మళ్ళీ సంచార తెగలు, దాంట్లో మేము సంచార తెగలకు సంబంధించిన వాళ్ళం. సో మనం పర్టికులర్గా ఒకటి చెప్పడానికి లేదు కాబట్టి పూర్తి టర్మ్ని వాడేస్తున్నాము. ఇక అంబ్రెల్లా టర్మ్ సబాల్టర్న్ వాయిస్లో ఇంకా అది పూర్తిగా ఇదైపోయింది. ఈ రకంగా నాకు తెలిసినవి, లేదంటే నాకు ఎవరైనా బంజారాలు కలిసినప్పుడు, మాకు నిజామాబాద్కి వెళ్ళాలంటే నేను ట్రైన్లో వెళ్ళేవాడిని. మాకు నిజామాబాద్ మీర్జాపల్లిలో కానీ, అక్కన్నపేట కానీ, ఇందలవాయిలో దాదాపుగా బంజారా వాళ్ళందరూ కూరగాయలు, ఫ్రూట్స్ అమ్మడానికి అని చెప్పేసి వాళ్ళు గుత్తలు తీసుకొని అక్కడ ట్రైన్ ఎక్కేవాళ్ళు. వాళ్ళతో కలవడము, వాళ్ళతో మాట్లాడడం, ఇట్లాంటివన్నీ జరిగేవి. వాళ్ళని చూస్తున్నప్పుడు ఏంటి అసలుకి ఇంకా భూమి మీద లంబాడోళ్ళు తప్పించి ఇంకా వేరే ఎవరు పని చేయట్లేదా అన్న ఆలోచన కూడా ఒక టైంకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ అంటే మనకి టికెట్ చాలా తక్కువ అండ్ చాలా ఈజీ అసెస్, బస్లో మనం ఇది చేయలేము, ప్లేసులు ఉండవు, ఇట్లాంటివన్నీ చాలా సోషల్గా చూసుకొని వాళ్ళు ఇది చేసుకున్నారు ఆ టైంలో ఇది. కానీ దాదాపుగా ప్రతి కమ్యూనిటీ నుంచి చూసుకున్న అందరూ కూడా అదే స్థాయిలో ఇది చేస్తున్నారు. కాకపోతే ఫోకస్డ్గా మనకి మెయిన్ ఫోకస్ అనేది ట్రైబల్ కమ్యూనిటీస్ మీద కొంతవరకు ఒక సర్టెన్ టైంలో ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోరనమాట. ముఖ్యంగా మన వాళ్ళు ఫోకస్ అయ్యేది ఎప్పుడు, ఏదో ఇప్పుడు రమేష్ కార్తికో లేదంటే మాలావత్ పూర్ణానో లేదంటే ఇంకెవరో కాస్తో కూస్తో వార్తల్లో నిలబడితే ఒక 4 రోజులు హంగామా నడుస్తుంది. ఆ టైంలో మనం ఎవరైనా కొంతమందిని హెల్ప్ ఏదో అడుగుతాం మన వాళ్ళ కోసము, వాళ్ళు కూడా హా అంటారు, తర్వాత మళ్ళీ అది గుంపులో గోవింద అయిపోతుంది. అట్లా నడుస్తూ ఉంటుంది. సరే, మన వరకు మనం రాసుకుంటూ పోవడం చేయడం అనేది మన పని. అయితే ఢాబ్లో పుస్తకంలోని కథలన్నీ చూసుకున్నట్టయితే బంజారా జీవితాల్ని, మరీ ముఖ్యంగా స్త్రీలకి సంబంధించిన జీవితాల్ని మీరు ఫ్రేమ్ అవుట్ చేశారు. అండ్ ఆర్టిస్టిక్గా కూడా మీ ప్రతి బుక్లో మనకి సంస్కృతి, అక్కడి ఆచార వ్యవహారాలు ప్రతిదీ కూడా కనిపిస్తూ ఉంటుంది. కవర్ పేజ్ మొదలు మధ్యలో మీరు వాడే ప్రతి పెయింటింగ్ కూడా. సో చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు మీరు ప్రతిదీ చూస్ చేసుకోవటంలో. అయితే ఈ కథల్లో పురుడు అనే ఒక కథ ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో కూడా వచ్చింది. అట్లా ఒక తెలంగాణ నుంచి, అంటే ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక యువ రచయిత రాసిన, అంటే ఒక రచయిత రాసిన కథ, తెలుగు కథ, అది కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో మొత్తం ఫీచర్ అవ్వడం అనేది చాలా మంచి విషయం. అప్పుడు అసలు ఆ కథ ఏంటి మాతో పంచుకోండి. నిజానికి పాలగుమ్మి పద్మరాజు గారిది ఒక కథ అప్పట్లో అంతర్జాతీయంగా ఇలా ఒక పత్రికలో రావడం, దానికి ఏదో ప్రైజ్ వచ్చిందని అది విన్నాను. తర్వాత ఇంకెప్పుడు ఏ న్యూస్ వినలే. తర్వాత మళ్ళీ విబి సౌమ్య అని కెనడాలో ఉంటారు, ఆవిడ దాదాపుగా మల్లీపురం జగదీష్ గారిది, తర్వాత భారతి గారి కథలు, అంటే భారతి అంటే మన ఎండపల్లి భారతి గారి కథలు అనువాదాలు చేస్తూ ఉన్నారు. ఆవిడ నా కథ ఒకటి పురుడు చేస్తానంటే సరే అని చెప్పాను. ఆవిడ ట్రాన్స్లేట్ చేశారు ఆ కథ. అది యూనివర్సిటీ ఆఫ్ అయోవా వాళ్ళు, చాలా ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అది, వాళ్ళ అనువాద జర్నల్లో ఈ కథ పబ్లిష్ అయింది. అండ్ మీరు అన్నట్టు
అంటే బహుశా ఉన్నారేమో మనకేం తెలీదు కానీ నా వరకు నేను కొంచెం అది నిజం చెప్పాలంటే మీరు అన్నట్టు నాదే తొలి కథ అని కూడా అనవచ్చు యంగ్ రైటర్స్లో పబ్లిష్ అవ్వడం. ఆ రకంగా ఈ కథల్లో ఈ బొమ్మలు ముఖ్యంగా మీరు ఇప్పుడు బొమ్మల గురించి కూడా అన్నారు. రమావత్ శ్రీనివాస్ నాయక్ అనే ఆయన దాదాపుగా 25 ఇయర్స్ నుంచి బొమ్మలు వేస్తున్నారు. నా ప్రతి పుస్తకానికి కూడా పాపం ఆయనే పాపం అని ఎందుకు అంటున్నానంటే చాలా వరకు చాలామంది ఆర్ట్ ఫామ్స్లో ఉంటారు కానీ ఎక్కువగా బయటకు తెలియకపోవడము, అంత వర్క్ చేసి కూడా తెలియకుండా ఒక దగ్గర ఉండిపోవడం, వాళ్ళవన్నీ అలాగే ఉండిపోవడం, ఏదో ఒకటి రెండు ఎగ్జిబిషన్స్ జరుగుతాయి, ఆ టైంలో ఒక పేపర్లో వస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు. అందుకని పాపం అన్న పదం ఎందుకో నాకు అట్లా వచ్చేస్తూ ఉంటుంది. సో ఆయన నా ఇంగ్లీష్ పుస్తకం కానీ తెలుగు బుక్ కానీ ప్రతి కథకి కూడా బొమ్మలు ఆయనే వేశారు. ప్రత్యేకించి 3 నెలలు టైం తీసుకొని ఆ బొమ్మలు వేసి ఆయన అన్నీ కూడా పాపం సమకూర్చారు నాకు. ఆయన ముఖ్యంగా స్త్రీల కథలు ఎందుకున్నాయి అని అంటే గిరిజన ఆదివాసీ కమ్యూనిటీస్లో మాతృస్వామ్యత అనేది చాలా విస్తృతంగా ఉండేది. ఇప్పుడు చాలా బయట వాళ్ళతో కలిసిన తర్వాత చాలా మార్పులు వచ్చేసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇదంతా అయిపోయాం కానీ మాతృస్వామ్యత చాలా ఉండేది. ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా ఏది నడవదు. అండ్ ఇప్పుడు మా ఇంట్లో కూడా నానమ్మ కానీ అమ్మ కానీ అంటే నాన్న తాతయ్య వాళ్ళ డెసిషన్స్ తీసుకున్నా కానీ ఆ తీసుకున్న డెసిషన్స్ ఇట్లా కాదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తారు. అది ఇక్కడే కాదు ఇప్పటికీ ఉంది కానీ కొంతవరకు డామినేషన్ అనేది మనకి చూస్తూ ఉంటాం మనం. ఆ రకంగా ఇంకా దీంట్లో దాదాపుగా డిస్క్రిమినేషన్స్, బట్టలు వేసుకున్నప్పుడు ఆ బట్టల గురించి ఏం మాట్లాడతారు, క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అప్పుడు అసలు వాళ్ళ లైఫ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు దీనిలో ఒక అమ్మాయి రిజర్వేషన్ గురించి వీళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక మాట అంటారు. ఎంత కష్టపడితే ఎంత రిజర్వేషన్ ఉన్నా కష్టపడింది మనకు రాదు కదా. అలా ఎలా ఈజీగా ఏదో ఉంది కదా అని చెప్పేసి తీసుకో బాబు అని చెప్పేసి ఇచ్చారు కదా. ఆ రకంగా ఇంకా దీంట్లో దాదాపుగా కల్చరల్ ఆస్పెక్ట్స్ నుంచి దాదాపుగా మన తాతల జమానా నుంచి అంటే ఈ పురుడు కథ జానపద శైలిలో ఉంటుంది. ఆ టైం నుంచి మొదలు పెడితే ఇప్పుడు దాకా ఉన్నటువంటి కాంటెంపరీ జీవితం దాకా ప్రతి అంశాన్ని కూడా ఈ 8 కథల్లో చెప్పడానికి ప్రయత్నించాను. అంటే జంతువులతో ఉండే అనుబంధం, భూమితో ఉండే అనుబంధం, బట్టలతో ఉండే అనుబంధం, సూక్ష్మమైన విషయాల్ని వీలైనంతవరకు రికార్డ్ చేయగలిగానని అనుకుంటున్నాను నేను నిజానికి. అయితే ఈ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో ఓకే ఎంతో కొంత నేను పరిచయం చేయగలిగానన్న ఆనందము అండ్ న్యాయం చేయగలిగానన్న ఇది కూడా నాకు స్పష్టమైంది. ఓకే, సో ఫ్రమ్ ద బిగినింగ్ మీ ఫస్ట్ బుక్ నుంచి బల్దేర్ బండిలో కూడా మీరు కవిత్వంలో మధ్యలో బంజారా పదాలని వాడారు, లంబాడా భాష, కింద ఫుట్ నోట్స్ ఇచ్చారు. ఫిర్బీ మనం చదువుతున్నప్పుడు ఆ భాష ఏంటంటే ఎప్పుడైతే ఆ పదాలు తగులుతాయో పంటి కింద రాళ్ళలాగా మాకు కనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. సో ఈ విషయాన్ని మీరు ఎట్లా జస్టిఫై చేస్తారు? మీరు అన్న ఈ విషయానికి చూసుకున్నట్లయితే చాలామంది అది చదివేటప్పుడు కొంచెం అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది, ఇది కొంచెం బ్రేక్ లాగా పడుతుంది కదా, అవసరమా అన్నవి కూడా నాతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాము, ఇప్పుడు మీరే ఫిర్బీ అని ఒక వర్డ్ వచ్చేసింది మాట్లాడుతూనే. సో ఈ ఫిర్బీ అనేది ఏంటంటే చుట్టూ ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు గమనిస్తుంటాం ఏం మాట్లాడుతున్నారు అని. ఆ మాట్లాడుతున్నప్పుడు ఓకే వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు తెలుగు వాళ్ళ, ముస్లిమా, ఇంకేదా ఏదా అనేది ఖచ్చితంగా వాళ్ళ ప్రాంతీయత లేదంటే వాళ్ళ అస్తిత్వము వాళ్ళ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ రకంగా ఇప్పుడు మనం వీటిని సరే కష్టంగా ఉన్నా కొరకుడు పడకపోయినా కానీ ఇంట్రడ్యూస్ చేయకపోతే ఫస్ట్ మన భాషను మనమే మన దానిలో ఏముందనేది మనకే మర్చిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి. ప్రతి కమ్యూనిటీలో కూడా ఎంత భాష వచ్చినా కానీ దాదాపుగా చాలా వరకు సగానికి సగం భాష లైక్ సగం మర్చిపోయామని చెప్పొచ్చు ఇప్పుడున్న కాంటెంపరీ జనరేషన్. అమ్మా నాన్నల టైం కాదు, ఇప్పుడున్న నా జనరేషన్ వల్ల. సో అప్పుడు అనుకున్న ఇవి యూనిక్ పదాలు కదా, వీటిని విత్ ఇన్ ద పోయమ్స్ కానీ షార్ట్ స్టోరీస్లో మనం ఇంక్లూడ్ చేస్తే రేపు తెలుగు వాళ్ళు ఎవరైనా బంజారా వాళ్ళు కనబడితే యాడి, ఓ యాడి అని పిలుస్తూ ఉంటారు, భాయ్, భియా, ధాన్, ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్ పదాలు కదా, జస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. దాంతో ఒక బంజారా వాళ్ళ భాష ఎలా ఉంటుంది, దాని బ్యూటీ ఏంటనేది ఒకటి పరిచయం చేసినట్టు ఉంటుంది కదా అని కావాలని నేను ఇది చేసుకున్నాను. తర్వాత బుక్ వేసిన తర్వాత రిగ్రెట్ అయ్యాను, అయ్యో నేను ఎందుకు ఇది చేశాను, ఎందుకంటే బుక్స్కి చాలా రివ్యూస్ ఏం రాలే, చాలా బాగుంది అని పర్సనల్గా ఫోన్ చేయడం తప్పించి అందరి బుక్స్కి వచ్చేలాగా కుప్పలు తెప్పలుగా రివ్యూస్ ఏం రాలే. పేపర్ వాళ్ళందరూ నా గురించి ఇంటర్వ్యూస్ వచ్చాయి, అవన్నీ వచ్చాయి, కానీ అందుకని బాధపడ్డా అయ్యా నేను తప్పు చేసినానేమో అని. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు, తప్పు చేయలేదు, నేను కరెక్టే చేశాను. నాకు తెలిసి మీరు పర్సనల్గా వేరే రచయితలకు కాల్ చేసి నా బుక్ మీద రివ్యూ రాయండి అని అడగనట్టున్నారు. అడగలేదు. ఎందుకు అడగలేదంటే
ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు, మనం ఖచ్చితంగా అడగాలి, అడిగితే కానీ ఇది కాదు అని. కానీ నా ఢావులోకి మాత్రం 2-3 రివ్యూస్ వచ్చాయి. 2-3లో బి నర్సన్ గారని అల్లిశెట్టి ప్రభాకర్ గారు, ఆయన పుస్తకం ఈయన వేశారు, వాళ్ళ ఫ్రెండ్ అంట ఆయన. ఆయన నమస్తే తెలంగాణలో, నవ తెలంగాణ నాకు ప్రాపర్గా గుర్తుకులేదు, కథల కుబుసం ఏదో టైటిల్ ఏదో ఉంటుంది, ఆయన ఒక రివ్యూ రాశారు. తర్వాత సునీత రత్నాకరం అని ఆవిడ ఫేస్బుక్లో ఒక రివ్యూ, తర్వాత సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన, ఇలా ఫేస్బుక్లో జస్ట్ వాళ్ళ ఒపీనియన్స్ చిన్నగా వాళ్ళు రాసుకున్నారు తప్పించి ప్రింటెడ్లో రివ్యూస్ వచ్చింది ఏం లేవన్నమాట. బల్దేర్ బండికి కూడా 2 ఏమో ప్రింటెడ్, అన్ప్రింటెడ్ అంటే ఫేస్బుక్లలో అక్కడిక్కడ రావడం ఇదే జరిగింది. బట్ ఈవెన్ దో పుస్తకాలని మాత్రం బాగా ప్రతి ఒక్కరు కూడా మా పుస్తకం అన్నట్లు తీసుకున్నారు, అది మాత్రం సంతోషమైన విషయం. అయితే గౌరవప్రదమైన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ని ఇది గెలుచుకుంది అంటే ఈ ఢాబ్లో పుస్తకంలో ఎన్నో జీవితాలు ఉంటాయి, ఎంతో సాంప్రదాయము లేదంటే దానికి సంబంధించినవి ఎన్నో ఉంటాయి అంశాలు ఫిలసాఫికల్గా కూడా. సో ఇందులో ఏముంది, దీని నేపథ్యం ఏంటి అసలు? నేపథ్యం చెప్పే ముందు మొత్తం 8 కథలు అన్నాను కదా, 8 కథల్లో నుంచి నేను ఒక్క కథ చెప్తాను. ఢాబ్లో అని చెప్పేసి మనకు టైటిల్ కథ ఉంది కదా. ఈ ఢాబ్లో అనేది ఏంటంటే మా దాంట్లో ఆనందమైన, దుఃఖమైన, విషాదమైన ఏదైనా కానీ మా వాళ్ళు ఒకరినొకరు కౌగిలించుకొని ఏడవడం అనేది ఖచ్చితం అన్నమాట. ముఖ్యంగా మహిళలు, పురుషుల్లో ఉండదు అది, కానీ పురుషుల్ని కూడా పట్టుకొని వీళ్ళు ఏడుస్తారు. అంటే వాళ్ళ బాధల్ని చెప్పుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని కూడా ఒక దగ్గరకు తీసుకొచ్చి వాటిని పాటల రూపంలో అల్లి వాళ్ళు అప్పటిదప్పుడే స్పాంటేనియస్గా పాడుతూ ఏడుస్తారు. సో ఈ కథలో ముఖ్యంగా పెళ్ళి కాబోతున్న ఒక అమ్మాయి, మంగ్లీ అనే అమ్మాయి తను ముఖ్యంగా కథలో చాలా ఉంటాయి కానీ ఒక 3 చిన్న సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ ఏంటంటే మాకు సాధారణంగా ఏంటంటే తెల్లారితే కోడి కూస్తుంది కదా, కోడి కూస్తే తెల్లారినట్టు, కాబట్టి పని మొదలు పెట్టాలి. సో కోడిని బతిమిలాడుకుంటుంది, ఏడుస్తుంది, ఏడ్చి నేను నీకు మేత వేస్తాను, నీకు కావాల్సింది ఇస్తాను, నువ్వు కూయకు అని కోడిని బతిమిలాడుతుంది, పాట పాడుకుంటుంది, ఏడుస్తుంది. తర్వాత నక్క ఉంటుంది, నక్క సాధారణంగా అరిస్తే అపశకునం అంటారు. అండ్ మళ్ళీ తర్వాత అదే నక్కకి కాకి పెళ్ళైనప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షం పడుతున్నప్పుడు దాన్ని కొంతమంది శుభసూచకంగాను అపశకనంగాను భావిస్తారు. సో ఆ నక్కని నువ్వు అరవవా ప్లీజ్, రేపు పొద్దున్న కాగానే ఒకవేళ కోడి మర్చిపోయి కూసిందే అనుకో, నువ్వు అరువు, నువ్వు అరిస్తే నా మేకల మందలో, నా ఆవుల మందలో, మేకల మందలో లేదని గొర్రెల మందలో నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను, లేదంటే నీకు ఏ మాంసం కావాలో చెప్పు నేను తీసుకొచ్చి ఇస్తా, ప్లీజ్ అదొక హెల్ప్ చేయని ఏడ్చుకుంటూ దానికి కూడా పాట పాడుతుంది. సరే నక్క కూడా అరవలేదే అనుకుందాం. బంజారాల్లో ఏంటంటే సాధారణంగా పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తారింటికి పంపే ముందు మేము పెంచుకునే ఎడ్ల మీద నిలబెట్టి ఆమె ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఆ బొమ్మ ఉంది కదా కవర్ పేజ్ మీద, ఆ ఎద్దు మీద నిలబెట్టి వాళ్ళకి చెడతలు లాంటివి, అంటే చెడతలు కాదు కానీ మాకు స్పెసిఫిక్గా ఆ ఐటమ్స్ ఉంటాయి, నాకు పేరు గుర్తుకు రావట్లేదు, ఆ ఐటమ్స్ లేదంటే సాధారణంగానే వాళ్ళు దాని మీద ఉంటూ పాట పాడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ నేను ఎప్పుడు మీ పేరుని నేను తక్కువ చేయను, నేను నా మర్యాదను కాపాడుకుంటూ మీ మర్యాదను కాపాడుతా, తండా ఇజ్జత్ని కాపాడుతాను అని ప్రార్థన చేసిన తర్వాత ఆ ఎద్దు మీద ఆమెకి ఇచ్చిన వస్తువుల్ని ఆ ఎద్దు మీద పెట్టి కూర్చోబెట్టి పంపిస్తారు అత్తారింటికి. ఓకే. సో ఆ ఎద్దుని అంటది, నీ పిల్లలు నీ పక్కన లేకపోతే నువ్వు అంతంత అంబాడుతావు, అరుస్తూ ఉంటావు కదా, మరి నేను మా అమ్మ నాన్నలకు దూరం అవుతున్నా, అది చాలా దారుణమైన విషయం కదా, ఇంకా నీకైతే అట్లీస్ట్ నువ్వు పారిపోయే అవకాశం ఉంది, నాకు అది కూడా లేదు. సో నువ్వు ఏం చేస్తావంటే పొద్దున్న పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు కనబడకు, నువ్వు పారిపో, నీకు నేను హెల్ప్ చేస్తా, నువ్వు పారిపో, సో దట్ నేను నా తండాని, నా భూమి, నా మట్టిని వదిలి పంపించారు నన్ను, ఇది ఒక హెల్ప్ చేయని ఈ జంతువులతో మొరబెట్టుకుంటుంది. సో ఇది ఆ కథలో జస్ట్ కొంత భాగం అన్నమాట. సో ఇలాంటివన్నీ చాలా విషయాలు దీంట్లో ప్రస్తావించారు. సో మీరు రాసిన ప్రతి పుస్తకం కూడా మీ వాళ్ళ చుట్టూ, మీ జీవితాల చుట్టూ తిరుగుతుంది కదా. అయితే ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో మీ గురించి అంటే ఎంతవరకు సాహిత్యం నడుస్తుంది ఉంది యాజ్ ఆఫ్ నౌ? మా వాళ్ళ గురించి అని అన్నారు కాబట్టి, మా అంటే బంజారానే కాదు, మా సూర్యధనంజయ్ గారు ఒక మాట అంటారు, మన బంజారాలో మాకు సింగులర్ ఫామ్స్ ఉండవు, ప్లూరల్ ఫామ్సే. ఇప్పుడు ఉదాహరణకి అమ్మాయి అని అందాం అనుకోండి,
అబ్బాయి అన్నా అమ్మాయి అన్నా కానీ చోరీ లేదంటే చోరా అంటారు. అది ఖచ్చితంగా పక్కన ఏక్ చోరీ అంటే ఒక అమ్మాయి, లేదంటే చోరీ అంటే అది ప్లూరల్ ఫామే ఇంకా. ఓకే. సో ఒక అమ్మాయినైనా చోరీయే, అక్కడ గుంపున్నా చోరీయే, చోరా కూడా అంతే. కాబట్టి ప్లూరల్ ఫామ్ ఎప్పుడు ఉంది ట్రైబల్ కమ్యూనిటీస్లో, ముఖ్యంగా మా దాంట్లో. సో మా అంటే ఇప్పుడు బంజారాలతో పాటు నేను అనేది ఏంటంటే తెలంగాణ ప్లస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 35 గిరిజన ఆదివాసీ తెగల అందరి గురించి కూడా నేను ఇప్పుడు ప్రస్తావిద్దామని అనుకుంటున్నా. సో మనకి చూసుకున్నట్లయితే స్వాతంత్రానికి ముందు చింతా దీక్షితులు గారు రాసిన సుగాలి కుటుంబం అనేది బంజారాలకు సంబంధించి తొలి కథ. తర్వాత చెంచురాణి చెంచురాణి అని ఇంకో కథ ఆయనే రాశారు. సో ఆయనకంటే ముందు కూడా ఎవరో రాశారని అన్నారు, కానీ ఆ కథ నాకు దొరకలేదు. సో ఆయన ఫస్ట్ అని చెప్పొచ్చు. తర్వాత విరివిగా మనకి అట్టాడ అప్పలనాయుడు గారు కానీ, లేదంటే మన సంపాదకత్వంలో వచ్చిన పుస్తకం జీవన్ రెడ్డి గారు, తర్వాత జయధీర్ తిరుమలరావు గారు, వాళ్ళు తీసుకొచ్చింది తొలి గిరిజన ఆదివాసీ కథల సంపుటి. దాంట్లో 4 బంజారా కథలు ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా దాదాపుగా వేరే వేరే ట్రైబ్స్ గురించి అవైలబుల్గా ఉన్న కథలు ఇవి. తర్వాత ఇప్పుడు నేను రాశాను, ప్రొఫెసర్ సూర్యధనంజయ్ గారు, సమ్మెట ఉమాదేవి గారు రేలాపూల్ తర్వాత రీసెంట్గా కూడా ఆవిడ జమ్మిపూలు అండ్ ఇంకో పుస్తకం కూడా తీసుకొచ్చారు. వాటిలో కూడా దాదాపుగా సగం సగం బంజారా కథలే ఉన్నాయి. గుగులోత్ కృష్ణ అని ఒక ఆయన, తర్వాత భట్టు విజయ్ అని హెచ్సియు నుంచి ఒక స్టూడెంట్ ఉన్నారు. తర్వాత మన ధనంజయ్ నాయక్ గారు హిస్టరీకి సంబంధించి భాంగ్యా బుక్యా, చినియా నాయక్ ఫిలోసాఫీకి సంబంధించి, లేదంటే ఆధ్యాత్మికతకు సంబంధించి 3 కృష్ణ చౌహాన్, తర్వాత సవర ట్రైబ్స్కి సంబంధించి మల్లీపురం జగదీష్ గారు, ఆయన ఇప్పుడు 5 పుస్తకాల దాకా నాకు తెలిసినంత వరకు 5 పుస్తకాల దాకా వేశారు. 2 కథా సంపుటాలు, 2 కవిత్వం అనుకుంటాను, ఇంకొకటి ఏదో ఉంది. తర్వాత పద్మనసూయ గారు, కుంజ కళ్యాణి, ఇలా చాలా రకాలుగా సభావత్ హతిరామని ఆ అబ్బాయి కూడా ఇప్పుడు కొత్తగా తను కూడా రాస్తున్నారు. గూగుల్లో తులసి అనే తను కూడా ఒక మా సంపాదకత్వం అంటే కేసుల అనే ఒక బుక్ వచ్చింది, తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు వేశారు. ఆ పుస్తకాన్ని 3 ఏళ్ళు ప్రొఫెసర్ సూర్యధనంజయ్ గారు, నాకు నిజానికి సొంత పుస్తకాలు రాసుకోవడానికి ఉండే ఫ్రీడమ్ ఎడిటింగ్కి ఉండదు, కాబట్టి నేను ఏం చెయ్యను అంటే నాకు పుస్తకాల ఆశ చూపించి మనం ఇద్దరం కలిసి చేద్దామని నన్ను కూడా తనతో పాటు కలుపుకొని ఇద్దరం మేము వర్క్ చేసాము. పన్నంతా పాపం ఆవిడే చేసుకున్నారు. జస్ట్ రైటర్స్కి కాల్ చేసి కథలు తీసుకోవడం వరకు నేను చేసా, ఇక మిగిలిందంతా టార్చర్ పాపం ఆవిడ మీద పడేసా, చేసుకున్నాం మీరు అని. సో నాకు క్రెడిట్ ఇచ్చారు, ఇద్దరం సంపాదకులుగా ఉన్నాం. తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు వేశారు. ఈ రకంగా ఇంకా ఉండొచ్చేమో, మనకు తెలిసినట్లు ఇంకా చాలామంది ఉన్నారేమో, కానీ మనకు తెలిసినంత వరకు ఇది. సో ఏదైతే నాకు అవార్డు వచ్చిందో, ఈ రకంగా ఇప్పుడు చాలామంది వాళ్ళ ప్రాంతాల్లో తెలిసిన రచయితల గురించి, వీళ్ళ గురించి ఇప్పటికైనా కానీ ఈ రకంగా న్యూస్ మన దాకా వస్తుందని అనుకుందాం. ఎందుకంటే చాలా మంది కళాకారులు, లేదంటే వాళ్ళ రాతలు రాసినవన్నీ కూడా ఇలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ పిల్లలకి ఇష్టం ఉండదు, లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ రాసినవన్నీ కూడా చెత్త కుప్పలో పడేస్తారు, కాల్చేస్తారు, తూకానికి వేసేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆ రకంగా అలా అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కానీ నా అదృష్టానికి నేను కొంచెం లైమ్ లైట్లోకి వచ్చాను. సో కేసుల గురించి కూడా మీరు మాట్లాడమంటే కథలకు సంబంధించి ఏం చెప్తారు, నేపథ్యం అట్లా? ఈ కేసులు అన్న పుస్తకంలో మొత్తం 55 కథలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలుగు వాళ్ళు ఎవరైతే భారతీయేతరులు అంటే వేరే దేశాల్లో స్థిరపడ్డారో వాళ్ళు కూడా రాసిన కథలు ఉన్నాయి. ప్రతి కథ కూడా ఒక ప్రత్యేకమైన కథ. అండ్ ఈ కథల్లో మేము అంటే నిజానికి మొదట నేను వాదించాను, వద్దు కొన్ని కథలు అంత ఇదిగా లేవు కదా, వద్దు అని అంటే, ఉన్నా లేకున్నా కానీ అట్లీస్ట్ రాసినప్పుడు వీటిని రికార్డ్ చేయడం, ఎంతో కొంత లైఫ్ ఉంది కదా అని ధనంజయ్ సార్, సూర్య మేడం, ఎందుకు నువ్వు ఎంతసేపు సాహిత్యం ఇట్లాగే ఉండాలి అని ఆ స్టీరియోటైప్లో ఎందుకుంటావు, మనం అన్నీ కూడా దీనిలో ఫస్ట్ పుస్తకం కాబట్టి ఆ కథలు కొంచెం వాటిని పాలిష్ చేసి ఎడిట్ చేసి మనం ఇచ్చేయచ్చు అని చెప్పేసి వాళ్ళు చేయడంతో మొత్తం 55 కథలు ఇచ్చేసాము. దానిలో ప్రతి కథ కూడా ఒక రకమైన జీవితం కంటే కూడా చాలా విషాదాలే ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. అంటే విషాదాలు బంజారాలకే ఉన్నాయని నేను నన్ను, ప్రపంచం అంతా ఉన్నప్పటికీ కానీ కొన్ని కమ్యూనిటీస్కి సంబంధించి ఆ విషాదాలు వేరుంటాయి. ఆ విషాదాలు అందరికీ కావన్నమాట. కాబట్టి అదొక ప్రత్యేకమైన పుస్తకం. అండ్ తొలి బంజారా కథా సంకలనం అని కూడా చెప్పవచ్చు. యా, అలాగే మీరు అంటే ఇప్పుడు మన గురించి ప్రపంచానికి చెప్పాలనుకున్నప్పుడు తెలుగులో చెప్తే కొంతవరకే రీచ్ అవుతుంది. బట్ మీరు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో కూడా చక్మక్ అనే పుస్తకాన్ని రాస్తారు ఇంగ్లీష్లో.
సో అసలు ఇంగ్లీష్లో మీ జీవితాల్ని రాయటం ఎట్లా అనిపించింది అండ్ వీటి నేపథ్యం కూడా చాలా వరకు అదే కదా, పూర్తిగా అదే చెప్పాలంటే. సో మీరు ఒకే కాన్సెప్ట్ మీద ఒకే జీవితాల మీద 4 పుస్తకాలని తీసుకొచ్చారు. ఈ విషయంలో చక్మక్ ప్రత్యేకత ఏంటి? చక్మక్ ప్రత్యేకత కంటే కూడా నిజానికి నేను మొదట్లో ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాను. నాన్న దుబాయ్కి వెళ్ళారని చెప్పా కదా, ఆయన దుబాయ్కి వెళ్ళి మమ్మల్ని చదివించడం కోసమే ఆయన దుబాయ్కి వెళ్ళారు. పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలోనే చదివించారు. కొన్ని సంవత్సరాలు ఏదో గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ స్కూల్స్లో చదువుకోవడం ఇట్లాంటివన్నీ చేశా. సో 10th దాకా కాస్త కూస్తో రెగ్యులర్ ఎడ్యుకేషన్ అండ్ 6th to 10th నిజానికి రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కానీ తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్న సందర్భంలో ఎక్కువ ట్యూషన్సే ఉండేవి మా క్లాసెస్ కంటే కూడా. ఆ రకంగా ఇంగ్లీష్లోనే రాయడం మొదలుపెట్టిన వాడిని. తర్వాత నేను ఇక్కడ మన చుట్టూ ఉన్న వాతావరణం తెలుగు కదా అని స్విచ్ అయ్యి తెలుగులో రాయడం కానీ నిజానికి ఇంగ్లీష్లోనే మొదలుపెట్టా. కాకపోతే 2020లో రావాల్సిన పుస్తకం చక్మక్, దాన్ని రెడ్ రివర్ ప్రెస్ వాళ్ళ అంటే దివ్యజ్యోతి శర్మ, ఇంగ్లీష్లో ఏంటంటే ఎడిటింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎంపిక చేయడము ఉత్తమమైనవి. సో 70 కవితలు పంపిస్తే 70 కవితల నుంచి 35 కవితలు, అది కూడా ముఖ్యంగా ట్రైబల్కి సంబంధించిన కవితల్ని మాత్రమే ఉంటే ఇది ప్రత్యేకంగా ఉంటుందని పబ్లిషర్ ఎడిటర్ రోహిత్ అని ఫ్రెండ్ ఫస్ట్ తను ఎడిట్ చేశాడు. అన్ని కవితల్ని తను ఎడిట్ చేసిన తర్వాత శోభనా కుమార్ అని తర్వాత ఆ రకంగా 2023 ఆగస్టులో ఈ పుస్తకం వస్తే బెంగళూరు పోయిటరీ ఫెస్టివల్లో రిలీజ్ చేసుకున్నాం ఈ పుస్తకాన్ని. సో ప్రత్యేకత అంటే ఇంగ్లీష్లో కూడా వచ్చిన తొలి కవిత్వ సంపుటిగా చెప్పుకోవచ్చు. ఇక నా అదృష్టం ఏంటంటే నా అన్ని పుస్తకాలు తొలి అవ్వడము, నేను యువ పురస్కారం అందుకున్న తొలి రచయిత అవ్వడము అన్నీ కూడా నాకు చాలా కలిసి వస్తుంది మొత్తం కూడా. అయితే మీ పుస్తకాలు బల్దేర్ బండి కొన్ని యూనివర్సిటీస్లో సిలబస్గా మారాయి, వాటి గురించి పంచుకోండి. ఇక్కడ తెలంగాణలో SRR BBR అని ఖమ్మంలో అటానమస్ కాలేజ్లో 5th సెమిస్టర్లో జారేర్ బాటి అన్న పోయం సిలబస్లో ఉంది ప్రస్తుతానికి. బల్దేర్ బండి నుంచి 2019లో పెట్టారు, ఇప్పటికీ కూడా ఉంది అది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో మన ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి 4th సెమిస్టర్లో పుస్తకం అంటే మల్లిపురం జగదీష్ గారిది నాది మా పుస్తకాలు ఉన్నాయన్నమాట కవిత్వంలో. ఆ రకంగా ఈ పుస్తకం అటు పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అండర్ గ్రాడ్యుయేట్స్కి సిలబస్లో ఉంది. సరే, మరి ఈ పుస్తకంలోంచి మా కోసం ఒక కవిత్వం. జారేర్ బాటి ప్రస్తుతానికి సిలబస్లో ఉన్న కవిత కాబట్టి ఈ జారేర్ బాటి అన్న కవితే చదువుతాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ప్రతి చోట కూడా ఈ జారేర్ బాటి అమ్ముతున్న వాళ్ళు కనబడతారు. అంటే బంజారాలే అమ్ముతున్నారని అనను, అందరు అమ్ముతున్నారు, కానీ నిజానికి ఇప్పుడు అందరు కూడా ఈ ఫుడ్ కోసమే చాలా ఇదిగా ఉన్నారు. కాబట్టి ఈ పోయంని చదివి వినిపిస్తాను. అంటే మీరు టైటిల్ చెప్పారు కదా, దాని మీనింగ్ ఏంటి? అదే జారేర్ బాటి అంటే జొన్న రొట్టెలు అని అర్థం. సో అదే జారేర్ బాటి నెక్స్ట్ కవిత చదువుతుంటే మీకు ఆటోమేటిక్గా ఆ పదానికి మీనింగ్ కూడా అర్థమైపోతుంది. జారేర్ బాటి: మీరు చెప్తే నమ్మరు కానీ మా జొన్న రొట్టెలు తండాకు రానన్న ప్రతి వాడిని గల్లా పట్టి లాక్కొస్తాయి. మా రొట్టె దేహం నిండా కనబడని పచ్చిదనం నాలుకలోని తడిని పీల్చుకొని నమిలి తినేస్తుంది. రొట్టెలు పురుడు పోసుకోవడానికి మా అమ్మ నానమ్మ చేతి వేళ్లతో సహజీవనం చేస్తాయి. వేళ్లకు పిండికి మధ్య జరిగే యుద్ధం కడుపులోని ఖాళీని వెలివేస్తుంది. రొట్టెను తాకగానే బొగ్గుల దేహమంతా బుగ్గలు బుగ్గలుగా చిగురిస్తుంది. సిగ్గుతో ఎరుపెక్కుతుంది. రొట్టెకి చుట్టూ నానమ్మ కాల్చి కాటుక పెట్టి దిష్టి తీసి మంట నోట్లో వేస్తుంది. రొట్టెలన్నీ చాట ఒడిలో కూర్చుని కూర ఏంటని అడుగుతాయి, పచ్చిమిరపకాయల్ని కరకర నములుతూ. విశ్వమంత రొట్టెలపై సంచరిస్తూ మేము రొట్టెల కింద తండాలన్నీ మొక్కజొన్న కాడల నీడలో మా జీవితాలు పచ్చగా పైరులైపోతాయి. చాలా బాగుంది. సో జస్ట్ ఒక చిన్న ఎలిమెంట్ జొన్న రొట్టె, అది మీకు ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్తో కూడి ఉన్నదో అని చెప్పేసి పోయంలో రాశారు. సో ఇట్లాంటి సాహిత్యం అంతా కూడా స్టూడెంట్స్కి చేరటం వల్ల ఏదైనా లాభం చేకూరుతుంది అని మీరు అనుకుంటారా? ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు సిలబస్లో మనకి ఇది ఉంది కదా, ఉండడంతో ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే మన కథల్లో చూసుకున్న సినిమాల్లో చూసుకుంటే జస్ట్ గెస్ట్ క్యారెక్టర్లు గాను, లేదంటే ఏదో కోల్డ్ బ్లడెడ్ మర్డరర్స్ గాను, లేదంటే దొంగతనాలు చేసే వాళ్ళలాగానో ఇలా చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం. లేదంటే ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్ళలాగానో ఇట్లాంటివి ఏవో ఉంటాయి. సో సిలబస్లో ఉండడం చేత లేదంటే విద్యార్థులు చదవడం చేత ఏంటంటే వాళ్ళు పెరుగుతున్న క్రమంలో చుట్టూ వాళ్ళకి బంజారా దోస్తులు ఉండొచ్చు, ట్రైబల్ దోస్తులు ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళ మధ్య ఘర్షణ రావచ్చు. అంటే
ముఖ్యంగా చాలా వరకు వీళ్ళు ఈజీగా వచ్చేస్తారు అని అనుకుంటారు. ఎవరు కూడా ఈజీగా రారు. అంటే బంజారాలనే కాదు, ఎవరైనా కానీ అంత ఈజీగా వచ్చే పరిస్థితులు ఎవరికీ లేవు. అది ఎన్ని వదులుకోవాల్సి వస్తుందో ఒక దగ్గరికి రావాలంటే, ఆ ఎమోషనల్‌గా గానీ ఎంత డ్యామేజ్ అయిపోతామో మనకు తెలీదు. ఎన్ని వదులుకోవాల్సి వస్తుందో, మనల్ని మనం ఎన్నిసార్లు చంపుకోవాల్సి వస్తుందో కూడా తెలీదు. సో ఈ విద్యార్థులు ముఖ్యంగా యంగ్‌స్టర్స్ దీన్ని చదవడంతో ఏంటంటే, పెరుగుతున్న క్రమంలో వీళ్ళకి వాళ్ళతో సోషల్‌గా ఎలా మూవ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ అసలకి స్ట్రాటజీ ఏంటి, లేదంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, సోషల్ ఆస్పెక్ట్స్ ఏంటి, వీళ్ళని ఎలా అర్థం చేసుకోవచ్చు, వీళ్ళతో ఎలా కలిసి ఉండొచ్చు, వీళ్ళని మనం ఇంకా సోషలైజ్ చేసి వీళ్ళ జీవితాల్లో కంటే లైక్ చాలామందికి ఇప్పటికీ బహుశా కొన్ని తండాలకు వెళ్తే వీళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, వీళ్ళకి గవర్నమెంట్ నుంచి పాలసీస్ ఉన్నాయి అన్న విషయాలు కూడా ఇప్పటికి తెలుసున్నాయో లేవో కూడా తెలియదు. అంటే ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యాం కానీ 10 ఏళ్ల క్రితం కానీ లేదంటే అట్లీస్ట్ ఒక 5 ఏళ్ల క్రితం చూసుకుంటే ఎంత గవర్నమెంట్స్ సపోర్ట్స్ ఉన్నా కానీ అది తెలీదు చాలామందికి తెలియదు అసలుకి. వాళ్ళని మనుషులుగా కూడా కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి తండాలు దాటి బయట మనుషులు ఉంటారన్న విషయం కూడా తెలియని పరిస్థితి. తండాలనే కాదు, ఇప్పుడు చెంచులు చూసుకున్న, కోయలు చూసుకున్న, పరధానులు కానీ అందరూ ట్రైబల్ కమ్యూనిటీస్ పరిస్థితి ఇవే ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళు చదువుకోవడం చేత వాళ్ళు వెతుక్కుంటారు ఎవరు వీళ్ళు, ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది కాస్త కూస్త వాళ్ళకి అర్థం అవుతుంది. సో సాహిత్య అకాడమీ పురస్కార్ వచ్చింది కాబట్టి మీకు యువ పురస్కార్, ఈ నేపథ్యంలో మీకంటూ అవార్డుల మీద, అవార్డు సంస్కృతి మీద ఒక అభిప్రాయం ఉంటుంది, ప్రభుత్వ అవార్డులు కాకుండా చూసుకున్నట్టయితే. సో ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తులు ఇస్తున్న అవార్డుల మీద కానివ్వండి, కొన్ని అవార్డులు చాలా కాంట్రవర్సల్గా ఉంటున్నాయి, మీకు తెలియంది కాదు. సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? నిజం చెప్పాలంటే సాహిత్య అకాడమీ వాళ్ళు బహుశా నాకు తెలిసి సాహిత్యానికి ప్రతి భాషలో కూడా, అంటే సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని యువకి అంటే 35 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి, తర్వాత అనువాద రంగంలో, బాల సాహిత్యంలో అండ్ సీనియర్ మోస్ట్ రైటర్స్ అంటే లైక్ నాకు తెలిసి ఇంకా చాలా కృషి చేసిన వాళ్ళు. సో 4 రంగాల్లో కూడా సాహిత్య అకాడమీ దాదాపుగా ప్రతి ఏడాది భారతీయ భాషలన్నింటిలో కూడా ఈ గుర్తింపు ఇస్తుంది. బహుశా నాకు తెలిసి అంత పెద్ద సంస్థ సాహిత్య అకాడమీ ఒకటే అనుకుంటాను. అండ్ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా అవార్డు వచ్చిన పుస్తకాన్ని అనువాదం చేసి అన్ని దాదాపుగా భారతీయ భాషలో అనువాదం చేసి అదొకటి అవైలబిలిటీ ఉంది మనకొకటి, ఈజీలీ అసెసిబుల్గా అంటే కొనుక్కునే రకంగా. ఇప్పుడు ఎలా ఉన్నాయనేది తెలియదు ప్రైజెస్, కానీ అప్పట్లో మాత్రం దాదాపుగా నేను సాహిత్య అకాడమీ పుస్తకాలన్నీ కూడా ఎన్ని చదివాననేది నాకు తెలియదు, కానీ నేను దాదాపుగా కొని పెట్టుకున్నాను. సో ఇక అవార్డు సంస్కృతి గురించి అంటారా, కొన్ని ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని పిలుస్తారు, మీకు అవార్డు ఇస్తాము గుర్తింపు అని. సరే అవార్డు ఇస్తున్నారు సంగతి ఓకే, బాగానే ఉంది. సరే ఒక వ్యక్తి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, మీరు వాళ్ళని గుర్తిస్తున్నప్పుడు బేసిక్ నీడ్గా అట్లీస్ట్ రాను పోను, అది యంగ్స్టర్సే కానివ్వండి, ఇప్పుడు సాధారణంగా చాలామంది 5,000 అయినా కానీ కొంతమంది ఇస్తున్నారు, ఖచ్చితంగా ఇస్తున్నారు. పాపం సంస్థ సభకి పాపం ఒక 10-20 వేలు ఏమో ఖర్చు అవుతాయేమో, అవార్డు కింద వాళ్ళకి ఒక 5,000 10,000 అలా ఇస్తున్న సంస్థలు ఉన్నాయి. దాని మించి కథలకి, కేవలం ఒక కథకే 40,000 50,000 1,00,000 ఇస్తున్నవి కూడా ఈ మధ్య కాలంలో వచ్చాయి. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి అప్పుడు లేవు, అప్పుడు కేవలం 1,000 రూపాయలు 2,000 5,000 ఇది అనమాట. అప్పుడు ఈ నవ్య అని, తెలుగు వెలుగు, వీళ్ళ అన్ని పత్రికల్లో కథలు కాంపిటీషన్స్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు చూసుకుంటే తానా ఆట, తర్వాత ఈ ఖమ్మం నుంచి ఒక సంస్థ వాళ్ళు ఉన్నారు, ముల్కనూరు గ్రంథాలయం అని. సో ఇట్లా చాలా సంస్థలు వచ్చాయి, చాలా హైయెస్ట్ ప్రైజులు పెట్టి ఇది చేస్తున్నారు. ఇట్లాంటివి ఓకే, ఇట్లాంటివి మనకి ఎంతో కొంత పనికి వస్తాయి కదా. కొన్ని సంస్థలు మాత్రం ఇంకా అదే పనిగా వాళ్ళు ఎందుకు అసలు గౌరవిస్తున్నారు అన్నది వాళ్ళకి కూడా క్లారిటీ ఉండదు. బేసిక్గా అంటే వాళ్ళు చేయకూడదని అనను, కానీ వాళ్ళు అట్లీస్ట్ ఒక వ్యక్తిని గౌరవించుకుంటున్నాము అని అంటే వాళ్ళకి గౌరవము, అవార్డు తీసుకున్నందుకు వీళ్ళకి గౌరవము. ఆ గౌరవం ఉన్నప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే, అట్లీస్ట్ వచ్చే వ్యక్తిని, పిలుస్తున్న వ్యక్తికి రాను పోను, లేదంటే ఆ సంస్థ పరంగా వాళ్ళు అంతంత ఖర్చు అంత డెకరేషన్స్కి పెట్టే బదులు వాళ్ళకి ఫుడ్ పెట్టడం. ఎందుకంటే చాలామందికి పాపం కొంతమంది అయితే సీనియర్ మోస్ట్ పీపుల్ సాహిత్యం మీద ప్రేమతో సభలకు వస్తుంటారు, పని కట్టుకొని ఒక బ్యాగ్ పట్టుకొని ఇంత బిస్కెట్ ప్యాకెట్ వేసుకొని, అట్లాంటి వాళ్ళందరూ ఉంటారు అక్కడ. స్నాక్స్ ఎంత ఇచ్చినా కానీ మనము అంత ఓవర్గా హైప్ చేసే కంటే, అంత ఇది చేసే కంటే ఆ డబ్బులతో పెట్టి వాళ్ళకి ఫుడ్ పెడితే అట్లీస్ట్ మన సంస్థ పరంగా అదొక రకమైన ప్రచారం కూడా మనకు జరుగుతుంది. ఆ రైటర్స్కి మనము దానికి ఇదయ్యే బదులు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా, అది వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనకు అవసరం లేదు, అట్లీస్ట్ రానుపోను అండ్ కొంత అవార్డుకి సంబంధించి అవార్డు. అందరూ శాల్వాలు మెమెంటోలే అంటే అందరూ అంటే కొంతమంది
అదే పనిగా ఇది చేస్తూ అది పెద్ద ప్రెస్టీజియస్ గౌరవం అని మళ్ళీ జాతీయ స్థాయి అంటారు. మరి అది జాతీయ స్థాయి అంటే ఇప్పుడు మరి ఇంత పెద్ద పెద్ద సంస్థల నుంచి వచ్చే మరి వీళ్ళు ఏంటి అసలు, వీళ్ళు జిల్లా స్థాయి అవుతారా? కాదు కదా. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవి నాకు బాధేసే విషయాలు. అందుకని నేను కొన్నిసార్లు ఫోన్ చేస్తే నెమ్మదిగానే సరే ఏమనుకోకండి, నా పరిస్థితి బాగాలేదు, నేను రాలేనండి, థ్యాంక్ యూ అని చెప్పేసి వద్దని చెప్పాను. కొన్ని మన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కలవడానికైనా వెళ్ళాలి అని పని కట్టుకొని వెళ్ళినవి కూడా ఉన్నాయి. ఓకే, సరే. సో ప్రైవేట్ ఏవైతే పురస్కారాలు ఉన్నాయో అవి ఇట్లా ఉన్నాయి. ప్రభుత్వం విషయానికి వస్తే ప్రభుత్వం ఎప్పుడైనా ఒక అవార్డు కానీ ఒక పదవి కానీ కవులకు ఇచ్చినప్పుడు, ఎగ్జాంపుల్గా కూడా మనకి గోరెటి ఉన్నారు, ఆయనకు పదవి వచ్చిన తర్వాత ప్రశ్నించడం మానేశాడు, ఆయన కలం చచ్చుబడిపోయింది అనే విమర్శలు వచ్చినాయి. సో ఇప్పుడు మీకు పురస్కారం వచ్చింది, తర్వాత మీరు ఎట్లా రాస్తారు? అండ్ ఈ విషయంలో అసలు ఎందుకు కవులు పురస్కారాన్ని అవార్డుని తీసుకున్నప్పుడు లేదంటే ఏదైనా పదవి వచ్చిన తర్వాత క్రితం అంటే ఇంతకు ముందు రాసినట్టుగా రాయలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు? కవులు అంటే ప్రశ్నించే గొంతులే కదా రచయితలు, కవులు అంటే. సో ఎందుకు ఇది జరుగుతోంది అంటే ఒకటి ఫస్ట్ గుర్తుకుంచుకోవాలి, ప్రశ్నించే గొంతుకలు అని అంటాం కదా. ఇప్పుడు ఉదాహరణకు నేనే ప్రశ్నిస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు నేను బతకడానికి ఆహారం చాలా అవసరం, వేసుకోవడానికి బట్టలు అవసరం, అన్ని రకాలుగా నాకంటూ ఒక అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో మనం అంటున్న సమాజం, వాళ్ళందరికీ వాళ్ళ లైఫ్స్ ఉన్నాయి, వాళ్ళ సంపాదనలు ఉన్నాయి. సరే ప్రభుత్వం జాబ్ ఇచ్చిందా ఏమా అనేది పక్కన పెడదాం. గోరెటి వెంకన్న ఆయన ఎప్పటి నుంచో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. బహుశా మనం ఇలా కూడా అనుకోవచ్చు కదా, ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడేమో రాయడానికి, రాయొచ్చులే తర్వాత ఇప్పుడు కొంచెం మనము గ్యాప్ తీసుకుని ఈ అవార్డు వచ్చిందో లేదంటే ఈ పదవి వచ్చింది, దీన్ని కొంచెం సమర్థవంతంగా చేసుకుందామని కూడా అనుకున్నాడేమో కదా. ఆ రకంగా మన ఆలోచన ధోరణి ఎలా ఉందంటే, ఇంకా వచ్చింది మాట్లాడడం మానేశాడు అని అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఆయన ఏమో మరి గ్యాప్ తీసుకున్నాడేమో. ఇప్పుడు నేనున్నాను, సరే నాకు గుర్తింపు వచ్చింది, ఇప్పుడు నాకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఉండి నేను జాబ్ చేసి నాకు ఓకే అనిపిస్తే నేను రాస్తాను, లేదంటే నేను రేపు ఖచ్చితంగా రాయడం మానేస్తాను. అప్పుడు ఖచ్చితంగా సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది కాబట్టి రమేష్ ఇంకా రాయడం మానేశాడు అని నా మీద కూడా విమర్శలు వస్తాయి. సో నా పరిస్థితి ఏంటనేది నాకు తెలుసు, నా ఫ్యామిలీ పరిస్థితి అయి ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. సో మనం ఎప్పుడైనా కానీ మనం పర్సనల్ లైఫ్స్ని చెప్పుకోము. సాధారణంగా పర్సనల్ లైఫ్స్ని వచ్చి నేను నాకు ఇది అని చెప్పడానికి మనం చెప్పుకోము. ఎందుకంటే ఇంకా కాస్త కూస్తూ మన గురించి చర్చ నడుస్తుంది కాబట్టి దాన్ని కొంచెం హైలైట్ చేసి ఎంత ఇది చేస్తారనేది మనకు తెలిసిన విషయమే. అండ్ తెలియని విషయాలు ఇంకా చాలా ఉంటాయి. ఎందుకంటే మీడియా అయితే అసలుకి మీడియా ఎంతవరకు ప్లస్గా ఉందో అంతే రకంగా నెగిటివ్ కూడా పోతుంది. ఒక రకంగా చూసుకున్నట్లయితే అసలుకి మీడియాలో వచ్చే వార్తా కథనాల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం వార్తల్లో. అండ్ అట్లాంటి కథలు కూడా చాలా చదువుతుంటాం. సో ఆయన పాపం ఏమో మరి గ్యాప్ తీసుకొని ఉండొచ్చు కదా, తర్వాత రాద్దాంలే, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుదామని. జీవితాంతం ఆయన రాస్తూనే ఉన్నాడు. ఆయన కానీ గద్దర్ కానీ జీవితాంతం రాస్తూనే ఉన్నారు, ఇది చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళ పర్సనల్ స్ట్రాటజీస్ అనేది మనకు తెలీదు. కొంత గ్యాప్ తీసుకొని తర్వాత రాద్దామని అనుకొని ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. నేను అలా అనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ అవార్డు ప్రకటించినప్పటి నుంచి 6 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా ఒక ముక్క చదివింది లేదు, ఒక ముక్క రాసింది లేదు. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దిస్ థింగ్. వారం రోజుల తర్వాత ఖచ్చితంగా రమేష్ కార్తిక్ నాయక్ అనేవాడు ఎవరికి గుర్తుకుండాడు. సో ఇప్పుడు ఈ వారం రోజులు ఎంజాయ్ చేసుకొని నన్ను తర్వాత రాస్తానా లేదా తర్వాత నా ఇష్టం అలాగని చెప్పేసి ఇంకా నేను నా ప్రజల కోసం అని చెప్పేసి నా పర్సనల్ లైఫ్ నా జీవితాన్ని ఇచ్చేయడానికి నాకు ఎటు సహకారాలు కూడా లేవు కదా. రాస్తున్నాను, దాన్ని మా కథలు అని వాళ్ళు అనుకుంటున్నారు, నేను కూడా మా వాళ్ళ గురించి అని చెప్పేసి చెప్తున్నాను. బాగుంది, ఇది నడుస్తుంది. సో మనం ఏది కూడా ఒక కన్క్లూజన్ వెంటనే ఇది చేసేయడానికి లేదు. అయితే మీరు ఇప్పటివరకు రాసిన 4 పుస్తకాలు ఒకవేళ పాఠకులు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఎక్కడ అందుబాటులో ఉంటాయి? మనకి దాదాపుగా నా 3 పుస్తకాలు అంటే బల్దేర్వండి కానీ, ఢావ్లో కానీ, కేసులా కానీ 3 కూడా teluguBooks.in అనే వెబ్సైట్లో దొరుకుతున్నాయి. లేని పక్షంలో హైదరాబాద్లో నవోదయ బుక్ హౌస్లో దాదాపుగా ప్రముఖ పుస్తక కేంద్రాల్లో దొరుకుతున్నాయి. ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు, లేదంటే నవోదయ వాళ్ళకి వెబ్సైట్ మనకు గూగుల్ చేస్తే అక్కడ నెంబర్ కూడా ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా కానీ 3 పుస్తకాలు కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నా ఇంగ్లీష్ పుస్తకం మాత్రం అమెజాన్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. చెక్మక్ అమెజాన్లో ఉంది. ఓకే. సో ఇన్ని రోజులు రాసిన రాత వేరు, ఇప్పుడు మీకు ఒక అవార్డు వచ్చింది. ఈ అవార్డు మీ రాబోయే రచనలో ఏదైనా ప్రభావం చూపనుందా? ప్రభావం ఏం ఉండదండి. మనం ఏమనుకుంటామంటే అవార్డు వచ్చింది కాబట్టి నేను బాధ్యతగా రాయాలి, అది రాయాలి, ఇది రాయాలి అని ఇట్లాంటివన్నీ అంటూ ఉంటాం. కానీ అవార్డు వచ్చింది కాబట్టి ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారండి, లేకుంటే పిలవరు కదా.
సో ఏంటంటే రేపు ఏమైనా ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇస్తారు, అదొక గౌరవం. సో రాయాలి అని నేను అనుకున్నప్పుడు అవార్డు వచ్చినా రాకపోయినా నా దాంట్లో మార్పు ఏమి ఉండదు, రాయాలనుకున్నది రాసుకుంటూ వెళ్ళిపోతాము. కాకపోతే మనం కాలమాన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు చుట్టూ ఉన్న సమాజము, లేదంటే మన వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలే కానీ, లేదంటే మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలే ఉంటాయి కదా, బహుశా వాటి వల్ల ఇంకొంచెం మనం ఎక్కువగా ప్రభావితమై రచనల్లో ఇంకొంచెం ఇది అవ్వచ్చేమో. సో పరిస్థితుల్ని బట్టి మన రచనల్లో కొంత తీవ్రత కూడా పెరగవచ్చు, లేదంటే తీవ్రత తగ్గిపోవచ్చు. అది ఏదైనా అయి ఉండొచ్చు, అవుతూ ఉండొచ్చు. ఓకే. సో మళ్ళీ మీ నుంచి ఏదైనా పుస్తకాన్ని ఈ మధ్య మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ కొంతకాలంలో? ఈ సంవత్సరం 2 పుస్తకాలు గ్యారంటీగా వస్తాయి. అంటే 2 పుస్తకాలు ప్రక్రియ మీరు ఎందుకంటే రెండిట్లోనే రాస్తున్నారు ప్రక్రియ కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే కథా సంకలనం మీద సూర్య ధనంజయ్ గారు, నేను సంపాదకులు, సహా సంపాదకులుగా డాక్టర్ ధనంజయ్ నాయక్ గారు, మంత్రి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ పుస్తకాన్ని మేము నవ తెలంగాణ వాళ్ళు వేస్తామని అన్నారు. వాళ్ళకి అడిగాము, వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు. సో ఇంకా కథలు మేము ఫైనల్ చేసేద్దాము అని అంటే ఇంకా అంతలోనే నాకు అవార్డు రావడంతో నేను ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయడం కోసమని మేడం అన్నారు, ఇది కానివ్వు, తర్వాత మనము నెమ్మదిగా చేద్దాంలే, అంత హడావిడి ఏం లేదు కదా, ఆల్రెడీ అన్ని కథలు ఉన్నాయి, రెడీగానే ఉన్నాయి, జస్ట్ ఏంటంటే ప్రూఫ్స్ చూసుకోవడం, ఎడిటింగ్ కూడా అయిపోయింది, ప్రూఫ్స్ చూసుకొని ఇంక ఇది చేయడమే ఉంది. కాబట్టి అదొక సంకలనము. అది కాకుండా నా సొంత ఇక ప్రక్రియ ఏదైనా ఉండొచ్చు, నాకు ఇప్పుడు ఏది వేయాలనిపిస్తే ఆ ప్రక్రియ వేస్తాను. ఇంకా రాయటం మొదలు పెట్టలేదు? లేదు, రాసి ఉన్నవి ఉన్నాయి, ఓకే. రాసి ఉన్నవి ఉన్నాయి. వాటిని లాస్ట్ ఇయర్ అలా రాసుకొని అన్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం రీరైట్ చేసుకోవడమో, పాలిష్ చేసుకోవడమో, లేదంటే కొంత మార్చుకోవడం. ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వయసు పెరుగుతున్న కొద్దీ, అనుభవాలు పెరుగుతున్న కొద్దీ నడుస్తూ ఉంటాయి. ఆ రకంగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇంకో పుస్తకం ఏ ప్రక్రియ అని ఉండొచ్చు. కవితలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, నాటకం ఉంది, నవలకు సంబంధించిన అంశము ఉంది. సో వీటికి ఏంటంటే కొంత టైం కేటాయించి ఇంకొంచెం పాలిష్ చేసుకొని వాటిని కావాల్సినంత కాన్వర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి, మీ దగ్గర మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది, చాలా విషయాలు తెలిసాయి మాకు. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ N9 టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. ముఖ్యంగా చాలా మంచి ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకు సాధారణంగా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు కూడా చాలా సీనియర్ పర్సన్స్ని చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు అందరు కూడా యంగ్స్టర్స్ వాళ్ళ గొంతుకలే కాకుండా వాళ్ళ ప్యాషన్స్ అండ్ ఆల్సో అందరు కూడా ఇలా ఇప్పుడు మీరు నాకు చాలా ఆనందం వేసింది ఒక యంగ్స్టర్ నన్ను ఇంటర్వ్యూ చేయడం అంటే. ఎంతో కొంత మీరు నా రచనల్ని చదివి ఉంటే కానీ చేయరు కదా, సో అవగాహన మీకు, సో ఇదంతా అవసరం కూడా మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇదండి మరి ఇంటర్వ్యూ. రమేష్ కార్తిక్ నాయక్ గారితో మాట్లాడిన తర్వాత ఎన్నో సాహితీ సంబంధమైన అంశాలు మనం మాట్లాడుకున్నాము, తెలుసుకున్నాము. మరో వారం మరో రచయితతో కానీ కవితో కానీ ఇంటర్వ్యూ చేసి మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ N9 మీడియా. సైనింగ్ ఆఫ్, శ్రీనిధి.